సినిమా ఇంతకు మించుంది. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, రామ్ తల్లూరి గారికి, మా హీరో విశ్వక్సేన్ గారికి, మా డైరెక్టర్ రవితేజ, నా ఫ్రెండ్ మనోజ్ గారికి అందరికీ థ్యాంక్స్. ఇక్కడ జేక్స్ గారు లేరు, ఆయన ఇచ్చిన మ్యూజికే దీనికి హైలైట్. ఆల్ ది బెస్ట్. బాగా నచ్చిందా? ఓకే. మా ప్రొడ్యూసర్ అండ్ హీరో వాళ్ళ ఎఫర్ట్ వల్ల ఇదంతా పాసిబుల్ అండ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ అవర్ వండర్ఫుల్ డైరెక్టర్ Ravi, he's amazing as a director and it's fantastic to collaborate with him. And we have such sweet actresses, Meenakshi and Shraddha. So hope you liked it and we'll come back with teaser and bang on trailers. Bye. Super, thank you. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, మన మాస్కాదా విశ్వక్సేన్ ఫ్యాన్స్కి అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. మీ అందరికీ నేను ఇంతసేపు నా ఫ్యాన్స్ వచ్చిర్రు అనుకున్నా. సో మీ అందరికీ గ్లిమ్స్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ విజయ్ ఫర్ కంపోజింగ్ దిస్ వెరీ వెరీ గుడ్ మ్యూజిక్ అండ్ మై DOP as well. And I would like to thank my producer Ram Talluri garu and hero Vishwaksen garu me this opportunity. Fortunately, I am blessed with very good actors, be it Meenakshi garu or Shraddha garu or Sunil garu, Naresh garu and so many other actors are there. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, అప్పుడు అన్నీ ఇంకా క్లియర్గా నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. ఓకే, థ్యాంక్స్ అలాట్. రిలీజ్కి and thank you. Before I say anything about the film, I just wanted to say thank you for all the love that you keep giving me and keep it coming. But I think I already know you guys loved the glimpse and I hope you did. So you saw the glimpse chusar, and I know that this is just a glimpse. Inka chala interesting points unnai. The whole film has so much more to offer and వినండి మాటలు కూడా వినండి అబ్బా. His turn is going to come. I'm just going to finish it off in 2 minutes, don't worry. So when director Ravi garu naku story narrate chesinappudu, he actually said, and I felt that the character that I'm playing in this film is a very relatable character, chala relatable character ga undi, and I am very 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 excited for you to see the character that I play in this film, and it is truly very special. And yeah, I hope you like the film. There's so much more, so stay tuned for more updates. Everyone, గ్లిమ్స్ చూశారు, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను October 31st మీ ముందుకు వస్తున్నాము మంచి మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా. ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. అది రవితేజ కొత్త డైరెక్టర్ అయినా చాలా బాగా తీశాడు. ఇక ఇది విశ్వక్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, హౌ ఎనర్జెటిక్ హీ ఈజ్. ఈ సినిమాలో మంచి రోల్ అది మీ అందరికీ చాలా బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను. సో విల్ సీ యూ ఆన్ October 31st ఫర్ ద దివాళీ. థ్యాంక్ యూ. చేతికి ఇచ్చేస్తున్నాను. అందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు. ఈరోజు డ్రై డే కానీ స్టాక్ చేసి పెట్టుకురు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు, అది కూడా పండగ రోజు పొద్దున టైం చేసుకొని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాన్స్టెంట్గా సినిమాని సపోర్ట్ చేస్తున్న మా మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరే నేను ఏం మర్చిపోతున్నారా, ఒక్క నిమిషం. సో ఫస్ట్లీ ఇది జస్ట్ గ్లిమ్స్ అన్నమాట. ఇది ఇంకా టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, సినిమా ఉంది. బట్ ఐఎమ్ సో హ్యాపీ. సంవత్సరం చాలా స్పెషల్ అనుకోవాలి, ఎందుకంటే 3వ సినిమా కూడా రాబోతుంది. ఫీల్ సో స్పెషల్.
సో ఫస్ట్లీ ఈ సినిమా మీరు ఇప్పుడు గ్లిమ్స్ చూసుంటారు, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ స్పాన్ కానీ అదంతా బాగా రావడానికి ఫస్ట్ కారణం రామ్ టల్లూరి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, బిలీవింగ్ ఇన్ రవి అండ్ మీ. మీరు లేకపోతే డెఫినెట్లీ ఇంత పాసిబుల్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి గురించి మీకు మాట్లాడతా, ఇంకా టైం ఉంది, బట్ వెరీ టాలెంటెడ్ గై. చాలా చాలా మంచి జాబ్ వదిలేసి సినిమా మీద ప్యాషన్తో వచ్చి నాకు కథ చెప్పినుండే. ఏంటి మనిషి నా పర్సనాలిటీ కథ ఎట్లా చెప్తాడు అనుకున్నా, కానీ మీరు చూసిర్రు కదా, జస్ట్ అట్లుంటాడు చూడనీకే. సో అది. అండ్ డిఓపి మనోజ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ వాజ్ వెయిటింగ్ టు వర్క్ విత్ హిమ్. నేను చాలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి ఇండియాలో నేను పనిచేయాలనుకున్న వాళ్ళు, దాంట్లో ఈయన పేరు ఒకటి ఉండే. సో డెఫినెట్లీ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఓపి అవుతాడు. సో థ్యాంక్ యూ మనోజ్. అండ్ ఈరోజు ఈవెంట్కి రాలేకపోయింది శ్రద్ధ శ్రీనాథ్, చూసిరు కదా. డెఫినెట్లీ తన కెరియర్లో బెస్ట్ లుక్ అనిపించింది నాకు ఇది. అండ్ డెఫినెట్లీ చాలా మంచి క్యారెక్టర్. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. డెఫినెట్లీ చాలా టైం తర్వాత చెప్తా ఫస్ట్ తను రాలేదు కదా, దాని గురించి మాట్లాడి ఇప్పుడు వద్దాం మీ మీనాక్షి దగ్గరికి. సో మీనాక్షి డెఫినెట్లీ, సో మీనాక్షి థ్యాంక్ యూ సో మచ్, యూ హ్యావ్ బీన్ ఎ వండర్ఫుల్ కోస్టర్. అండ్ మీనాక్షి కూడా నాకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాది కూడా గోల్డెన్. అండ్ మా సినిమా సైన్ చేయగానే తర్వాత ఏ సినిమాలు సైన్ చేసిందో మీకు తెలుసు. బట్ జోక్స్ బట్ థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి. చాలా చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది మీకు ప్రియా. అండ్ సోటే సోటే బచ్చంకు పూర్వంకు మే జవాబు. ఒకప్పుడు జోష్లో ఇదే డైలాగు ఫోన్లో తీసి రికార్డ్ చేసి పెడితే నాకు వచ్చిన ఫోన్లు ఏం తెలుసా, అయిపోయింది, ఇప్పుడే వచ్చినావు, సినిమా రిలీజ్ అయింది, 3 రోజులు అయింది, నీ కెరియర్ అయిపోయింది, వెళ్ళిపోయి ఇంటికి అన్నారు. అండ్ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద అదే డైలాగ్కి మీరు అరుస్తుంటే అనిపించింది, బేసిక్గా మనల్ని జడ్జ్ చేసేటోళ్ళు దగ్గర ఉంటారు, మనల్ని ప్రేమించేటోళ్ళు దూరంగా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా అయినాయి సీన్లు మొదలు 5-6 సంవత్సరాలలో, కానీ యూ గైజ్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది గ్లిమ్స్ మాత్రమే, ఇంకా చాలా రాబోతుంది ముందు. సో అది గోదావరి టైగర్ రా, ఇది నేను పుట్టి పెరిగిన ఏరియా మలక్పేట్ టైగర్. సో మెకానిక్ రాకీ విల్ బీ ఎ రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఎ మాస్ ఫిలిం, బట్ మెట్రో మాస్ అనుకోవచ్చు. చాలా ఎంటర్టైన్ చేస్తుంది. సోటే బచ్చేను ఎందుకన్నామంటే చిన్నపిల్లల్ని కూడా తీసుకురావచ్చు సినిమా కానీ. సో ఇట్స్ గోయింగ్ టు బి దివాళీ క్రాకర్. డెఫినెట్లీ అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేయండి. అండ్ అప్కమింగ్ ఈవెంట్స్లో మాట్లాడదాం. అండ్ వచ్చినందుకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, వన్ అండ్ ఆల్. సూపర్, థ్యాంక్ యూ విశ్వక్సేన్ గారు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను మర్చిపోయాను, మా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బీజాయ్ రాలేకపోయాడు. మ్యూజిక్ ఎట్లా అనిపించింది రా, దుమ్మలు అదిరినాయా? సో సినిమాలో కూడా అట్లనే ఉండబోతుంది బ్రో. జేక్స్ బీజాయ్ కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వబోతాడు. బ్రో థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇబ్బంది పెట్టుంటాను నేను మధ్యలో, బట్ డెఫినెట్లీ నేను ఎవరిని ఎంత ఇబ్బంది పెట్టినా మా వాళ్ళకి జర స్టఫ్ సరిపోదు, ఊపకపోతే. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, యూ హ్యావ్ బీన్ ఆల్వేస్ స్టాండింగ్ విత్ ద ఫిలిం. సో స్పెషల్ థ్యాంక్స్ టు జేక్స్ బిజాయ్. అండ్ నా సినిమాలు అన్నిట్లల్లో ప్రతి సినిమాలో 1-2 పాటలు ప్రతిసారి చార్ట్ బస్టర్ అవుతుంటాయి. సో అంటిల్ నౌ ఇన్ మై హోల్ కెరియర్ ఒక ఆల్బమ్ మొత్తం కంప్లీట్గా ప్రతి సాంగ్ బ్లాక్ బస్టర్ అయ్యే ఆల్బమ్ ఇది. వెయిట్ చేయండి, అద్దరిపోతాయి పాటలు. వచ్చే వారం నుండి ఒక 15 రోజులకు ఒక సాంగ్ దింపుతా. ఎంజాయ్. థ్యాంక్ యూ.